మాట విన్నందుకు థ్యాంక్స్ అండి. ఆ సెక్రటరీ పీడ వదిలిపోయింది. ఇంక నేను ప్రశాంతంగా ఉంటాను. ఐ లవ్ యూ అండి. ఈ గొడవలో కావేరి తప్పే ఉంది. నేను అలా చేయాల్సింది కాదు. వదినా చెప్పు నిఖిల్. ఐఎమ్ సారీ వదినా. నాకు అర్థమైంది నిఖిల్. నా గురించి ఇంట్లో గొడవ జరిగింది కదా. నీ గెస్ నిజం వదినా. అన్నయ్య రాత్రి డ్రింక్ చేసి వచ్చాడు. అప్పుడు నీ పేరు కలవరించడం గీతిగా వినింది. అలాగే నువ్వు అన్నయ్య సైట్కి వెళ్ళినప్పుడు నీ పట్టి కారులో దొరికింది. సో ఈ డౌట్స్ అన్ని మనసులో పెట్టుకొని సెక్రటరీని ఉద్యోగం నుంచి తీసేయాలని పట్టుబట్టింది. ఇంట్లో పాపం అందరూ అన్నయ్యని కార్నర్ చేసేసరికి అలా జరిగిపోయింది వదినా. కానీ నీ గురించి ఇంకా వాళ్ళకి తెలీదు. అఫ్కోర్స్ వాళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు అనుకో. ఈ దాగుడు మొదలు ఇంక చాలు నిఖిల్. రేపు డైరెక్ట్గా ఇంటికొస్తాను. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. వద్దొద్దునా, అలా చేయొద్దు. లేదు నిఖిల్, ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకింక వేరే దారి లేదు.
గుడ్ నైట్. హలో హలో సత్య, సత్య, ఫోన్లో ఎవరు నిఖిల్? అది ఆ సెక్రటరీని మళ్ళీ ఆఫీస్కి రానివ్వండి అని మేనేజర్కి ఫోన్ చేశాను. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ. పూజారి గారు, నా కొడుకు కోడలి పేరు మీద అర్చన చేయాలి. అలాగేనమ్మా. నా కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది. స్వామివారి ఆశీస్సులతో క్షేమంగా బయటపడ్డాడు. స్వామివారికి 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. సంతోషం తల్లి. మీరిక్కడే ఉండండి, నేను ప్రదక్షిణలు చేసొస్తాను. పర్లేదత్తయ్య, మేం కూడా ప్రదక్షిణలు చేస్తాం. సరే రండి. పద. స్వామి, ఆ కావేరి చనిపోయింది. భార్యగా నటించటానికి వచ్చిన నేను అఖిల్ని ఇష్టపడ్డాను. తనకు భార్య అని ఆ ఇంటి పెద్ద కోడలనైతే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. నా ఆశ నెరవేరాలని ఆశీర్వదించు స్వామి. స్వామి, ఈ రోజు నా అత్తారింట్లోకి అడుగు పెట్టేలా ఆశీర్వదించు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
సంగతే కావేరి, అవును, కావేరిని సత్యమ్మ. నువ్వు నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నాను. గీతిక, సత్య ఏది? ఇందాకే వెనుక ప్రదక్షిణలు చేస్తూ వచ్చిందత్తయ్య. సరే రా. అవును తాతయ్య, కావేరి బ్రతికే ఉంది. అఖిల్ బాబు దగ్గరే సెక్రటరీగా పనిచేస్తుంది. కావేరిని అఖిల్ బాబు గుర్తుపట్టి గతం గుర్తొచ్చేలా చేయాలని తన దగ్గరే ఉద్యోగం చేస్తుంది తాతయ్య. నేను తనని ఆఫీసులో కలిసి అన్ని విషయాలు మాట్లాడాను తాతయ్య. అసలు తను ఎలా బ్రతికింది, ఇన్ని రోజులు ఎక్కడుందో చెప్పిందా? అన్ని వివరాలు చెప్పింది తాతయ్య. అలా బ్రతికి బయటపడ్డానని కావేరమ్మ నాతో చెప్పింది తాతయ్య. భగవంతుడా, నా మనోరాలికి ఎన్ని పరీక్షలు పెట్టావు తండ్రి. ఇప్పుడు అఖిల్ బాబున్న కండిషన్లో నిజం తెలియకూడదని కావేరమ్మ ఎవరికీ కనిపించకుండా మేనేజ్ చేస్తుంది తాతయ్య. నా మనోరాలి జీవితాన్ని అన్యాయం చేయకుండా ఆ దేవుడే కాపాడాడు. అంతే చాలు. ఈరోజు కాకపోయినా రేపైనా అఖిల్కి దగ్గర అవుతుంది. తాతయ్య, కావేరి బ్రతికుందన్న విషయం మీరు కూడా ఎక్కడ బయట పెట్టకుండా ఉండండి. సమయం చూసి కావేరితో నేనే మీకు ఫోన్ చేయిస్తాను. అలాగే అలాగే మోహన్, నా ప్రాణం లేచొచ్చింది. నేనింక ప్రశాంతంగా ఉంటాను. సరే, ఉంటాను తాతయ్య. సరే. అమ్మ కావేరి, నువ్వు క్షేమంగా తిరిగి వస్తావన్న నా నమ్మకం నిజమైందమ్మా. ఎలా బతికావు, ఎలా తిరిగొచ్చావు అంతా చెప్పావు.
బట్ ఐ డోంట్ కేర్. ఆ సోదంతా నాకు అవసరం లేదు. ఎందుకొచ్చావు? అదేంటి సత్యమ్మ అలా మాట్లాడుతున్నావు? ఏ నువ్వు బతికొచ్చావని నీకు హారతులివ్వాలా లేదా ఊరేగింపులు చేయాలా? ఇన్ని రోజులు నువ్వు చచ్చావనుకుని మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. నీ పీడ వదిలిందని సంతోషంగా బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వొచ్చి మా సంతోషాల్ని చంపేస్తావా? సత్యమ్మ, నేను చచ్చిపోతే మీకు ప్రశాంతంగా ఉంటుందా? నేను లేకపోతే సంతోషంగా ఉంటారా? అవును, నువ్వు మా జీవితాలకి పట్టిన దరిద్రాన్ని. నువ్వు బతకడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. అలా మాట్లాడకు సత్యమ్మ. ఛీ! నువ్వు నా పని మనిషివి కాదు, నా తోడి కోడలివి అన్నావు. అదంతా అబద్ధమా సత్యమ్మ? నేను మారిపోయాను, మనిద్దరం అక్క చెల్లెళ్ళం కావేరి అన్నావు. అది కూడా అబద్ధమా సత్యమ్మ? నీ విషయంలో నేను చచ్చినా మారను. నీ బతుకును ద్వేషిస్తున్నాను, నీ చావుని ప్రేమిస్తున్నాను నేను. అర్థమైందా? అంటే నా చావును ప్రేమించేంత ద్వేషం మీ మనసులో పెంచుకున్నావా సత్యమ్మా? అసలు నీ ఫోటో చూడడం కూడా నాకిష్టం లేదు. అంతేందుకు నీ పేరు కావేరి అని వినడం కూడా నాకు అసహ్యం. ఇప్పుడు సడన్ గా నువ్వొస్తే మా జీవితాలు తలకిందులవుతాయి. యాక్సిడెంట్ అయ్యాక చావు బతుకులో ఉన్న అఖిల్ని ఎంతో కష్టంగా బతికించుకున్నాం. నిన్ను ప్రేమించిన పాపానికి అఖిల్కి గతి పట్టింది. చివరికి నువ్వు చనిపోయావని తెలిస్తే అఖిల్ ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. ఏం చేయాలో తెలియక తలను పగలు కొట్టుకున్నాం. చివరికి నీ స్థానంలో ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి తనే నీ భార్య అని అఖిల్ని నమ్మించి బతికించుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా సంతోషంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వొచ్చి అఖిల్ ప్రాణాలు తీస్తావా? అఖిల్ని నమ్మి భార్యగా వచ్చిన గీతిక జీవితం నాశనం కాదా? చూడు, అనాథగా వచ్చావు. మేం దగ్గరికి తీసి కోటీశ్వరుల ఇంటికి కోడల్ని చేశాం. అన్నీ అనుభవించావు. నిజం చెప్పాలంటే ఇవ్వాల్సిన దానికంటే దేవుడు నీకెక్కువ ఇచ్చాడు. ఇంతకంటే ఎక్కువ ఆశించడం స్వార్థం. సో తృప్తిపడి వెళ్ళిపో. ఏంటి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? సత్యమ్మా, మీరింత దారుణంగా మాట్లాడతారని నేను ఊహించలేదు. నేను తిరిగి వస్తే నా జీవితాన్ని మీరు నిలబెడతారని ఆశించాను. ఎంత కోపం ఉన్నా కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం. నన్ను అఖిల్ బాబుని ఒకటి చేస్తారని మనసులో ఆశలు పెట్టుకున్నాను. అత్తయ్య, ఏంటమ్మా? మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. సడన్ గా సత్య ఎక్కడికి వెళ్ళింది? నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. పెద్ద కోడలిగా ఆ ఇంట్లో నీ చాప్టర్ క్లోజ్ అయింది. నీకు ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు.
ఆర్ మై సర్వెంట్. లిసన్ సత్య, at that period of time I was your servant, not now. ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతున్నావా? I'm not an educated person.